నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసిన వాళ్లకు ఈమెయిళ్ల ద్వారా ప్రశ్నావళిని పంపిన కేంద్ర పన్నుల శాఖ వాటికి జవాబిచ్చే సమయాన్ని ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. 20,000 అంతకుమించి విరాళాలు సేకరించిన సంస్థలు లేదా వ్యక్తులు వాటి వివరాలు కూడా తెలియజేయాలి. నవంబర్ 9 నుంచి జనవరి 30 వరకు వివిధ ఖాతాల్లో జమైన పెద్ద మొత్తాలు గమనించిన ఐటీ శాఖ ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట జనవరి 31న 18 లక్షల మందికి ఆ ప్రశ్నావళిని ఈమెయిల్ ద్వారా పంపింది. తొలుత 10 రోజుల్లో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని చెప్పిన ఐటీ శాఖ తాజాగా 15 వరకు పొడిగించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపడం సహా 20,000కు మించి జమైన పాత నోట్లకు సంబంధించి వివరాలు వెల్లడించడం ద్వారా తదుపరి విచారణ నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపింది. ఇదే సమయంలో నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వాళ్లకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీబీడీటీ సూచించింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకునేలా వాళ్లకు సాయం చేయాలని ఐటీ శాఖను కోరింది.